इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स। वाह मोदी जी, वाह वाह। నమస్తే, నేను ప్రభాకర్ వేనవక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఈ ఫోటో చూడండి. ఇది చూస్తే ఒక సినిమా గుర్తుకొస్తుంది మీకు. ఈ సందర్భంలో ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ. రానాకు గొల్లపూడి మారుతారావు ఒక కథ చెప్తాడు. పేదోడు చికెన్ బిర్యానీ తింటా ఉంటే వాదనలకు వెళ్ళి చికెన్ పీస్ లాక్కోవాలి. లాక్కుంటే ఏం చేస్తాడు వాడు? అదే అన్నంలో పప్పు వేసుకొని తింటాడు. మన పప్పు లాక్కుంటే వాడంలో కారం వేసుకొని తింటాడు. కానీ మొత్తం అన్నాన్ని వాని దగ్గర నుంచి లాగేసుకుంటే వాడు ఏం చేస్తాడు? ఆగమాగం అయిపోయి చూస్తూ ఉంటాడు. ఆ టైంలో మనం వచ్చి రైస్ ఫ్రీ అని చెప్పాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? అబ్బా వీళ్ళు రైస్ ఫ్రీగా ఇస్తా ఉన్నారని చెప్పి ఆ సంతోషంతో తబ్బిపోయి మన వెంట బానిసలాగా పడి ఉంటాడు అని చెప్పి ఆ సినిమాలో గొల్లపూడి మారుతిరావు రానాతో అంటాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే సేమ్ జిఎస్టీ ఇష్యూలో కూడా ఇదే జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పేరుతోటి 2017లో నరేంద్ర మోడీ సర్కారు ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. ట్యాక్స్లకు సంబంధించి రకరకాల స్లాబులు పెట్టి రకరకాల వస్తువులని రకరకాల స్లాబుల్లో పెట్టేసి ప్రజల మీద ఒక గుదిబండను మోపింది. ప్రజల మీదనే కాదు, రాష్ట్రాల మీద కూడా మోపింది. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు లాగేసుకునే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ చేతిలో వెళ్ళిన తర్వాతనే మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. సో ఇట్లా రకరకాల స్లాబుల్లో పెట్టి రకరకాలుగా వస్తువుల రేట్లు పెంచేసి వస్తువుల రేట్లు తగ్గుతాయని ప్రచారం చేసి వస్తువుల రేట్లు పెంచేసారు. అసలు గతంలో ట్యాక్స్ లేని వాటి మీద కూడా ట్యాక్స్ వేసారు. చేనేత వస్త్రాల మీద ట్యాక్స్, పిల్లలు రాసే పెన్సిళ్ళ మీద, చాక్ పీస్ల మీద, ఎరేజర్ల మీద, నోట్బుక్ల మీద, ఆఖరికి చిన్నపిల్లలు తాగే పాల డబ్బాల మీద, ఆ చిన్న పాల నిప్పులు ఉంటే పిల్లలు తాగేది వాటి మీద, ఇట్లా ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తీసుకొచ్చి అన్నిటి మీద ట్యాక్స్లు వేసారు. ఎంతో కొంత 5%, 18% ఇట్లా రకరకాల స్లాబులు పెట్టి అసలు కనికరం దయాని ఏవీ లేకుండా అన్నిటి మీద ట్యాక్స్లు వేసి ఒక భారం మోపేసారు ప్రజల మీద. ముందు జిఎస్టీకి చాలా పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ దాంతో జరుగుతున్నటువంటి విధ్వంసం చూసిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినాయి. స్లాబులు మార్చాలి, ట్యాక్స్లు తగ్గియాలి, కొన్ని మీద ట్యాక్స్లు ఎత్తేయాలని చెప్పి చాలా డిమాండ్లు వచ్చినా కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోయారు. ఆ 2017 నుంచి ఇప్పటిదాకా 2020 దాకా గడుపుకొచ్చారు. ఇప్పుడు సడన్గా కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేసిండు. జిఎస్టీ స్లాబులు తగ్గించబోతా ఉన్నాము, కొన్నిటి మీద 0 వేస్తాము, ఇంకా చాలా వాటి మీద తగ్గించేస్తాము అని చెప్పారు. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया। और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। చెప్పంగానే అందరూ ఆహా ఊహా నెగిరి గంతేశారు. నెక్స్ట్ నిన్న జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని వస్తువులకు సంబంధించి ట్యాక్స్లు తగ్గించారు, కొన్నిటికి కంప్లీట్గా 0 చేసారు, ఇంకా కొన్నిటిని తీసి హైయెస్ట్ స్లాబుల్లో పెట్టేసారు. విమాన ప్రయాణం కావచ్చు, క్రికెట్ మ్యాచ్లు చూడడం, ఐపీఎల్ టికెట్లు, ఇట్లాంటి వాటిని లగ్జరీ వాటిని కొన్నిటిని ట్యాక్సీ స్లాబులు పెంచేసారు. ఏవైతే గతంలో ఇవి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి పిల్లల పుస్తకాలు, ఎరేజర్లు, చిన్న పిల్లల పాల డబ్బాలు ఇట్లాంటి వాటి మీద ఉన్నటువంటి జిఎస్టీని తగ్గించారు, కొన్నిటి మీద 0 చేసారు. సో ఈ తగ్గిస్తున్న జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగానే కంప్లీట్గా సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. మోడీజీ ఆహా ఓహో, నిర్మలా సీతారామన్ ఆహా ఓహో అనుకుంటా वाह मोदी जी, वाह वाह। బీభత్సమైన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. పేదల ప్రభుత్వం మాది, పేదల కోసం జిఎస్టీ స్లాబులు తగ్గించినాం, మేము జిఎస్టీ 0 చేసినాము, ప్రజల మీద పన్నుల భారం తగ్గించినామని చెప్తా ఉన్నారు. అసలు వాటి మీద ట్యాక్స్లు వేసినోడు ఎవడు? జిఎస్టీ తీసుకొచ్చినోడు ఎవడు? వాటి మీద ట్యాక్స్లు వేసి ప్రజల జేబులలోకి వెళ్ళి బలవంతంగా డబ్బులు గుంజినోడు ఎవడు? అసలు గతంలో ట్యాక్స్ పరిధిలో లేని వస్తువులను కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి లాక్కున్నది ఎవడు ప్రజల దగ్గర నుంచి? ఇదే బీజేపీ, ఇదే కేంద్ర ప్రభుత్వం 2017లో చేసింది. 2017 జూలై 1 నుంచి ఈ దోపిడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 సెప్టెంబర్లో దాన్ని తగ్గిస్తున్నాం, మేము జిఎస్టీ తగ్గించేసినాము, మేము ఏమంటారు కరుణా హృదయం, దయా హృదయం అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. సేమ్ ఏదైతే ఆ సినిమాలో రానా గొల్లపూడి మారుతిరావు మధ్య సంభాషణ జరిగిందో, ఇగో ఇది అదే జిఎస్టీ. సేమ్ జిఎస్టీ ఆ సంభాషణ ఒకటే. కంప్లీట్గా రేట్లు పెంచేసిరు వాళ్ళే, ఇప్పుడు రేట్లు తగ్గించేసి భజన చేయించుకుంటున్నది వాళ్ళే.
అక్కడ ఆ పేదోడి దగ్గర భోజనం లాగేసుకొని వానికి ఉచిత బియ్యం ఇచ్చి వానితోటి పొగిడించుకున్నది ఇవే రాజకీయ పార్టీలు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇది రాజకీయ పార్టీలు చేసే డ్రామాలు, రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే తీరు ఎట్లా ఉంటుంది దానికి ఇది నిదర్శనం. జిఎస్టీ తీసుకొచ్చింది, జిఎస్టీ రేట్లు పెంచింది బీజేపీ అని ఎవరు చెప్పట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు దాని మీద. కానీ మేము తగ్గించినాం, మా బీజేపీ ప్రభుత్వం తగ్గించింది, మా నరేంద్ర మోడీ గారు తగ్గించారు, ఆ స్లాబ్లన్నీ కూడా మార్చేసిరు, జీరో ట్యాక్స్కి తీసుకొచ్చిర్రు, ఆహా ఊహో అంటా ఉన్నారు. అంటే ఎంత ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో మన ఏమంటారు వాళ్ళ మైండ్ గేమ్ తోటి మనల్ని ఆ ట్రాప్లో పడేస్తూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆ రోజు ఆ జిఎస్టీ తీసుకొచ్చి అందులో పెట్టకుంటే ఇప్పుడు తగ్గించాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈ 7-8 ఏళ్ళు వీళ్ళు కంప్లీట్గా మనం దోసుకొని తిన్నట్టే కదా. ఇప్పుడు ట్యాక్సులు తగ్గిస్తున్నారంటే ఈ గ్యాప్లో మొత్తం దోసుకున్నట్టే కదా. మరి ఇప్పుడు ఎందుకు తగ్గిస్తూ ఉన్నారు? నెక్స్ట్ బీహార్లో ఎలక్షన్ ఉన్నాయి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ఉన్నాయి, అట్లాగే తమిళనాడులో ఎలక్షన్ ఉంది. సో అవి ఇప్పుడు అక్కడ ఇంపాక్ట్ చూపించాలి. మీరు ధరలు తగ్గించినాము, మేము గొప్ప పని చేసినామని చెప్పుకొని ఆ రాష్ట్రాల్లో ఓట్లు వేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. అటు నార్త్ ఈస్ట్ వైపు కావచ్చు, ఇటు ఉత్తరాదిలో కావచ్చు, ఎక్కడ కూడా బీజేపీకి ఓట్లు పడే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళు సౌత్ మీద ఫోకస్ పెట్టారు. సో అక్కడ ఉత్తరాదిలో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఇటు దక్షిణాదికి వచ్చి తమిళనాడులో కూడా ఎంతో కొంత ప్రభావం చూపించాలి. కాబట్టి ఏ రకంగా ఆయన మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా ప్రజలను డైవర్ట్ చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తాను తప్పితే ఇదేదో ప్రజల మీద ప్రేమతోటో ఇంకొకటో కాదు. నిజంగా ప్రేమ ఉన్నోడు అయితే ఆ రోజు పెంచకపోతుండే, ఆ రోజు జిఎస్టీ పెట్టకపోతుండే, ఈరోజు మళ్ళీ తగ్గించకపోతుండే, ఆ తక్కువ రేట్లనే కొనసాగించేవాడు. కానీ ఇప్పుడు నిండా దోసుకొని 7-8 ఏళ్ళు దోసుకొని ఇప్పుడు ఏదో మెహర్బానీ చేసినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు చూడండి. ఇట్లాంటి దుర్మార్గాలను మనం గమనించాలి. లేకపోతే మనం ఇట్లానే దోపిడీకి గురైతానే ఉంటాం. థ్యాంక్ యూ.